Hello. Hi, welcome to Tech Info and Career Guidance, friends. సో ఫ్రెండ్స్ ఇవాళ అంటే మనం నెక్స్ట్ 5 డేస్లో ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ అంటే అర్త్ సైన్సెస్ మనకు తుఫాన్స్ కానీ ఇవి ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి మనం జనరల్గా ఏంటంటే ఒక అవేర్నెస్ కోసమే ఇది వీడియో తీస్తున్నాను నేను. సో ఇక్కడ థింగ్ ఏంటంటే కనుక మనకి చాలా వరకు ఏంటంటే కనుక ఒక అవేర్నెస్ అంటే వాళ్ళు నార్త్ సైడ్ గవర్నమెంట్ ఆల్రెడీ మనకి అనౌన్స్మెంట్ చేస్తుంది అని అనుకుంటాము. బట్ మనకేంటంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఏరియాస్లలో సిచ్యువేషన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, మనం ఎంతవరకు అలర్ట్ అవుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అందుకనేసే ఈ వీడియో చేయడం ఇవాళ. సో ఇది ఏంటంటే కనుక మనకు mosam.imd.gov.in అనే ఒక వెబ్సైట్ ఉంటుంది అనమాట. సో ఈ వెబ్సైట్లో ఏంటంటే మనకి ప్రజెంట్ ఇండియాలో ఎక్కడెక్కడైతే వర్షాలు పడుతున్నాయి, డిజాస్టర్ ఎలా ఉంది, ఏంటి అనేసి చూపించుకోవడానికి ఈ వెబ్సైట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఇది కంప్లీట్గా ఏంటంటే క్లైమాటిక్ చేంజెస్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, ఏ విధంగా నడుస్తుందని. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ప్రతి ఒక్కరు కూడా ఒక అనాలిసిస్ చేసుకోవాల్సి ఉంటుంది, ఐడియా ఉండాలి. అండ్ కరెంట్ వెదర్ ఎలా ఉందని చెప్పి చెక్ చేస్తాం. మనం మొబైల్లో ఏంటంటే మనకు తుఫాన్ వస్తుంది, ఇలాంటి స్టామ్ ది నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో స్టామ్ అనేసి మనకు మెసేజెస్ వస్తూ ఉంటాయి. ఓకే, వెదర్ కండిషన్స్ బేస్ చేసుకునేసి. సో అలాంటిది ఏంటంటే కనుక మన సర్కిల్లో మన ఏరియాలలో ఉన్నప్పుడు ఎటువంటి సిచ్యువేషన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, ఏ ఏరియాస్లో మనకి రెడ్ అలర్ట్స్ ఉన్నాయి, ఏ ఏరియాస్లో మనకి వాచ్ అలర్ట్స్ ఉన్నాయి, అండ్ ఏ ఏరియాలో మనకి అసలు వార్నింగ్స్ అనేవి లేవు అనేది చూసుకోవడానికి ఈ వెబ్సైట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఇందులో ఏంటంటే కనుక మనము ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇక్కడ ఈ పాయింట్లలో నుంచి రెడ్లో ఉన్నవంతా ఏంటంటే మనకి డిజాస్టర్స్, మనం అలర్ట్గా ఉండాల్సిన సిచ్యువేషన్స్ అనమాట. ఓకే, అదే పబ్లిక్ వచ్చేసి అబ్జర్వేషన్స్ వచ్చేసి మనకి ఏ విధంగా వెదర్ రియలైజ్ అంటే ఉందా లేదా అని చెప్పి చూసుకోవడం. ఈ స్పెషలైజ్డ్ ఫోర్కాస్ట్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇది థండర్ స్టార్మ్ ప్రిడిక్షన్స్ చేసుకోవడానికి వాటికి వీటికి అనేవి కొన్ని జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసారనుకోండి, థండర్ స్టార్మ్స్లో మ్యాక్స్ టు మ్యాక్స్ ఏ విధంగా ఉంది, ఫ్లాష్ ఎవ్రీ రీజనల్కి 4 కిలోమీటర్స్కి కావచ్చు, 5 కిలోమీటర్స్కి కావచ్చు, ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్పి చూసుకోవడానికి మాత్రమే మనకి ఈ ఏమంటారు ఈ థండర్ స్టార్మ్ది ఇన్ఫర్మేషన్ అనేది మనకు చూసుకుంటూ ఉంటాం. సో దీన్ని బేస్ చేసుకునేసి మనకి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అంటే కనుక నార్మల్గా ఉందా, లేదంటే రెడ్ అలర్ట్లో ఉందా, రెడ్ అలర్ట్లో ఉందా, అసలు ఇంకా కంప్లీట్గా ఏంటంటే డ్రాస్టిక్లో ఉందనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. మనకు ప్రజెంట్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ చూడడానికి కరెంట్ వెదర్ లొకేషన్ ఏదైతే ఉందో వీళ్ళు ఎక్కడెక్కడైతే ఇచ్చారో, ఇప్పుడు ఏపీకి ఏంటంటే కనుక అంత పెద్ద వెదర్ ఇది లేదు. బట్ రెస్ట్ వచ్చేసి మీకు పనిం కానీ లేదంటే కనుక వేరే లొకేషన్లో వచ్చేసి మీకు మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉంటే కనుక ఇక్కడ మనకు చూపిస్తూ ఉంటుంది అనమాట ఇది కంప్లీట్గా. సో ఇది కరెంట్ ప్రజెంట్ ఇది ఇక్కడ ఏపీలో ఉంది. ఏపీలో సిచ్యువేషన్ ఎలా ఉంది, ఓకే, ఏపీలో సిచ్యువేషన్ అనేది ఏ విధంగా ఉంది, ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి, ఎక్కడెక్కడ వర్షాలు లేవు అనేసి మనకి ఇక్కడ కంప్లీట్గా చూపిస్తూ ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. యాక్చువల్గా ఇక్కడ ఏపీలో క్లిక్ చేసుకుంటే కనుక మనకి ఏ లొకేషన్లలో వర్షాలు పడతాయని చెప్పేసి చూపిస్తుంది అనమాట కంప్లీట్గా వెదర్. ఓకే, అండ్ దీని తర్వాత మీకు థండర్ స్టార్మ్స్ కానీ ఇలాంటివి ఏదన్నా కావాలి అన్నప్పుడు ఇది చూసుకుంటాం. లేదు డిస్ట్రిక్ట్ వైజ్గా మీకు కావాలి ఇన్ఫర్మేషన్, ఎక్కడెక్కడ ఏ ఏరియాలో అసలు వర్షాలు వార్నింగ్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి చూసుకోవాలి అనుకుంటే సో ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ వార్నింగ్స్ ఉంటాయి అన్నమాట. ఇది కూడా చూపిస్తాయి, ఇది ఎక్కడి నుంచి మీరు ఇన్ఫర్మేషన్ తీసాను అనేది కూడా చెప్తాను మీకు. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఈ ఇన్ఫర్మేషన్లో పైన మనకి వార్నింగ్స్ అని ఉంటుంది, సూపర్విజన్ వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్. ఓకే, మీరు డిస్ట్రిక్ట్ వైజ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు కంప్లీట్గా ఇండియా మ్యాప్ అనేది వచ్చేస్తుంది, ఏ లొకేషన్స్లో అలర్ట్ ఉండాలి, ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేసి. ది నెక్స్ట్ 5 days వరకు మనకి ఏంటంటే కనుక వెదర్ ఫోర్కాస్ట్ అనేది ఉంటుంది, అది ఎప్పుడైనా చేంజ్ అవ్వచ్చు, అది కూడా చెప్తున్నాను నేను. సో ఇవాళ చూసుకుంటే ఇవాళ September 8th ఇక్కడ చూడండి, పార్వతీపురం ఒకటి, విజయనగరం ఒకటి, ఓకే, అండ్ శ్రీకాకుళము, విజయనగరము, కొన్ని ఏరియాస్లలో మీకు అలర్ట్స్ ఉన్నాయి. రెస్ట్ మిగతా ప్లేసెస్లో చూసుకుంటే ఇక్కడ కొరపేటు కావచ్చు, రాయదుర్గ కావచ్చు, గజపతి అంట. సో ఇవి కొన్ని నేమ్స్, పూరి, మంగళగిరి,
ఇవాళ హెవీ రైన్స్ ఉన్నాయి. ఓకే, వెరీ హెవీ రైన్స్. సో ఈ ఇన్ఫర్మేషన్తో కూడా మీకు ఏంటంటే పక్కన వాళ్ళు ఎవరైతే మీకు ఉంటారో వాళ్ళకి అలర్ట్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. సో అందుకనేసి మనకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మ్యాక్సిమం అందరికి కూడా ఈ లింక్ ఇవన్నీ కూడా మీరు షేర్ చేయండి. వాళ్ళకి కొంచెం అలర్ట్ ఉండమని మాత్రం మీరు అప్డేట్ చేయొచ్చు. ఇక్కడ రెడ్లో ఉన్నది వచ్చేసి ఎక్స్ట్రీమ్ ఉంటాయి, ఇంకా కంప్లీట్గా భారీ నుంచి అతి భారీ వర్షాలు అంటాం చూసారా, ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఈ రెడ్లో ఉంటుంది అనమాట. ఆరెంజ్లో ఉన్నది వచ్చేసి అలర్ట్స్, అంటే హెవీ రైన్స్ ఉంటాయి. కంప్లీట్ ఎల్లో వచ్చేసి వాచ్ అనమాట, అంటే పడవచ్చు పడకపోవచ్చు. గ్రీన్లో ఉన్నది అసలు మీకు ఏంటంటే కనుక వార్నింగ్స్ అసలు లేనే లేవు. సో ఇప్పుడు మీరు ఏపీలో తీసుకున్నాం అనుకోండి, ఏపీలో వచ్చేసి మీకు కంప్లీట్ ఇక్కడ ఇది ఏపీ యాక్చువల్గా. ఓకే, ఇది ఏపీ, ఇదేమో తెలంగాణ. మనకి ఏపీలో రాయలసీమ సైడ్ ఏంటి అంటే కనుక అంత లేదు, కానీ ఈ పైన ఏదైతే శ్రీకాకుళం దగ్గర నుంచి విజయవాడ, అత్తూరి, ఏలూరులో నిన్న ఉండింది స్ట్రాము, ఇవాళ లేరు ఏలూరులో. బట్ ఏంటంటే థండర్ స్టార్మ్స్ ఉన్నాయి, హెవీ రైన్స్ ఉన్నాయి, లేవని చెప్పట్లేదు. కానీ ఏంటంటే ఎక్స్ట్రీమ్ అంటే కనుక ఈ 4 ప్లేసెస్లో ఉన్నాయి. పార్వతీపురం ఒకటి, విజయనగరం ఒకటి, ఓకే, శ్రీకాకుళం ఒకటి, అండ్ విజయనగరం ఒకటి, విశాఖపట్నం. ఈ ఏరియాస్లో చాలా ఎక్కువ ఉన్నాయి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఆ లొకేషన్లో ఉన్న వాళ్ళకి. సో నేను నెక్స్ట్ డేకి కూడా మీరు చూసుకోవచ్చు, అంటే నెక్స్ట్ 5 days వరకు మీకు ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది చూసుకోవచ్చు. నెక్స్ట్ డే కూడా మీకు ఏంటంటే థండర్ స్టార్మ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో అది కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతూ ఉంటే కనుక మీకే కాదు, మీ పక్క వాళ్ళకి కూడా సేఫ్లో ఉంటారు, అండ్ మీరు కూడా సేఫ్ జోన్లో ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది 9th నేను సెలెక్ట్ చేసుకున్నది, అంటే రేపటికి. రేపు కూడా ఏంటంటే ఏపీలో మీకు వర్షాలు ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. థండర్ స్టార్మ్స్ మాత్రము ఈ విజయనగరం, విశాఖపట్నం మాత్రం, శ్రీకాకుళం చాలా ఎక్కువ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. అండ్ మీ సర్కిల్లో కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఇమీడియట్గా అప్డేట్ చేసేసేయండి. అండ్ రాయలసీమ సైడ్ నెక్స్ట్ డే వచ్చేసి 10th వచ్చేసి ఇక్కడ మారచ్చు ఫ్రెండ్స్. గ్రీన్లో ఉన్నది ఏం లేవు, వర్షాలు లేవు. ఓకే, ఒక విండ్ మాత్రమే ఉంటుంది, ఆ విండ్ ఉన్నాయి. ఇక్కడ మాత్రము లైట్నింగ్ ఎల్లో ఉన్న ప్రతి దాంట్లో కూడా మీకు ఏంటంటే మీకు హెవీ రైన్స్ ఉంటాయి. సో కొంచెం అలర్ట్గా ఉండండి. అండ్ సెప్టెంబర్ 11th కూడా ఏంటంటే కనుక ఏపీలో కొన్ని ఏరియాస్ మాత్రమే థండర్ స్టార్మ్స్ ఉన్నాయి, లైట్నింగ్ అండ్ థండర్ స్టార్మ్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే కనుక జాగ్రత్తగా ఉండడం మాత్రం చూసుకోవాలి. అండ్ సెప్టెంబర్ 12 ఇది కంప్లీట్ 1 week వెదర్ ఫోర్కాస్ట్. నెక్స్ట్ 1 week మాత్రము ఆంధ్రాలో మాత్రము చాలా వరకు, అంటే రాయలసీమ వదిలిపెట్టేసింది. రాయలసీమ కొన్ని ఏరియాస్, ఆంధ్రాలో కొన్ని ఏరియాస్ కాకుండా శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నము ఇటువంటి ఏరియాస్లలో కూడా మీకు కొంచెం ఎక్కువ మోస్తరుగా వర్షాలు పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు కూడా చూడొచ్చు. మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికైనా సరే వాళ్ళకి ఇమీడియట్గా అప్డేట్ కావాలి అంటే కనుక మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి, అప్డేట్ చేస్తూ ఉండండి, పక్క వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.